ప్రజావేదిక అని పెడుతున్న కార్యక్రమం జనాలు బాగా విపరీతంగా వస్తున్నారు. అంటే దానికి కారణం ఏమిటంటారు? చంద్రబాబు గారు పరిష్కరిస్తారనా, లేదా గ్రౌండ్ లెవెల్లో సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు ఇంకా ఎక్కువైపోయినాయనా? ఒకటేనండి, ఒక నాయకుడి దగ్గరికి పరిష్కరించలేని నియోజకవర్గాల్లో పరిష్కరించలేని సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని ఇక్కడికి వస్తున్నారు అంటే అర్థం ఏంటంటే ఒకే నాయకుడు రాష్ట్రం మొత్తం పరిపాలిస్తున్నాడు అనేది ఒక అర్థం. అయితే ఏ ఎమ్మెల్యేకి కూడా ఆ నియోజకవర్గాల్లో పవర్స్ లేవు. ప్రతిదీ కూడా లోకేష్ గారి దృష్టికి తీసుకొచ్చి ఆయన కనుసరణలోనే జరుగుతున్న కార్యక్రమం కాబట్టే ఏదైనా ఉంటే లోకేష్ గారికి చెప్పుకోవాలి, ఆయన అయితే పరిష్కరిస్తారనే ఆశతోటి జనాలు వస్తున్నారు తప్ప ఒక్క రోజులో 4,000 నుంచి 5,000 సమస్యలు పరిష్కరించడానికి ఈయన సూపర్ ఉమెన్ అనేది సినిమాలో చెప్తున్నట్టుగా ఆయన సూపర్ మ్యాన్ కాదు కదా. ఒక్కరోజు అదే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకి ఆయా అధికారులకి పవర్స్ ఇచ్చి పరిపాలన సవ్యంగా జరిగితే ఎంతమంది ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదని నేను భావిస్తున్నాను. అంతమంది వస్తున్నారు అంటే వ్యవస్థలు పనిచేయట్లేదని అర్థం. అదే కదా చెప్తుంది నేను. ఆయా వ్యవస్థలో ఆ అధికారులు ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సరిగ్గా పని చేయకపోవటం, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లే అక్కడ పరిష్కారం అవ్వని సమస్యలను తీసుకొని ఇక్కడికి వస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గానికి ఆయన కార్యాలయానికి బారులు తీరుతున్నారు జనం. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఎక్కడా లేదు. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద వేసిన నింద ఏందంటే ప్యాలెస్కి పరిమితం అయ్యాడు అనేది. ప్యాలెస్కి పరిమితం అయితే ఇన్ని సమస్యలు ఎక్కడా కూడా జగన్ గారి దగ్గరికి ఇట్లా సమస్యలను తీసుకొని వచ్చిన దాఖలాలు లేవు. ప్రతి నియోజకవర్గాల్లో ఆ అధికారులకి ఆ ఎమ్మెల్యేలకి పవర్స్ ఇచ్చి వాళ్ళని పరిపాలన సజావుగా సాగడానికి జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అంతమంది జనం ఎక్కడా వచ్చిన దాఖలాలు లేవు. సమస్యలతోటి బారులు తీరిన దాఖలాలు లేవు. సచివాలయ వ్యవస్థ వాలంటీర్లు లేకపోవడం లేదా వాళ్ళు సరిగ్గా పని చేయకపోవడం వల్లనే ఇట్లా జరుగుతుందంటారు. ఖచ్చితంగా అది కూడా ఒక కారణం. ప్రజా సమస్యలు చిన్న ఎంఆర్ఓ కార్యాలయంలో బర్త్ సర్టిఫికేట్లు కూడా మంజూరు కాని పరిస్థితే. ఒక రెవెన్యూ విభాగంలో కూడా అత్యధిక కోకొల్లలో ఫైల్స్ అట్లానే ఉండిపోతున్నాయి. అదే సచివాలయ వ్యవస్థ ఉండి కానీ అలా ఆర్బీకేలు కానీ ఉంటే రైతులకు ఈ సమస్యలు వచ్చాయి కాదు. రైతులకి కూడా చక్కగా సజావుగా ఆయా గ్రామాల్లోనే సచివాలయ వ్యవస్థను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా చేస్తే ఎంత ఫెయిల్యూర్ అని ఇదంతా వాళ్ళ సొంత అనుయాయులకి ఇచ్చుకున్నారని చెప్పేసి ప్రాపగాండా చేసిన ఘనత. అందుకనే ఇక్కడ సచివాలయాన్ని భ్రష్టు పట్టించారు. అక్కడ సమస్యలు ఈ పరిష్కారం కావట్లేదు. కాబట్టే మంగళగిరి లోకేష్ గారి దగ్గరికి ఈ రెవెన్యూ వ్యవస్థ కానీ లేదంటే ఎంఆర్ఓ దగ్గరికి సమస్యలు కానీ లేదంటే ఎక్కడ సమస్యలైనా తీసుకొచ్చి ఈయన ఏకరువు చేస్తున్నారని మా ఉద్దేశం.